ఇయర్స్ మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ పేరు అరుణ ప్యారడైజ్. ఇది మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ఆయుష్ హాస్పిటల్, వెరీ నియర్ టు నేషనల్ హైవే అండ్ రెయిన్బో హాస్పిటల్. ఇది రామచంద్ర నగర్ అండి. 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో. మొత్తం 5 ఫ్లోర్స్ అండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్లు మాత్రమే కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న రోడ్డు 40 feet CC రోడ్ అండి. మనకి హైవే నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్. మీరు చూస్తున్నారు కదండి, 5 ఫ్లోర్స్ మొత్తము. ఒక ఫ్లోర్ వచ్చేసి 1760 SFT వస్తుంది. ఇందులో కార్పొరేట్ ఏరియా వచ్చి 1263, కామన్ ఏరియా 376, కార్ పార్కింగ్ వచ్చి 121 అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 50 square yards ఇస్తున్నారు. ఇక్కడ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 95,000 నుంచి ₹1,00,000 ఉందండి. ఇక్కడ రెంటల్ కూడా 3 BHK రెంటల్ 35,000 వరకు రెంటల్ వస్తుంది. ఓకే అండి, మీరు ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నారండి. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. ప్రతి ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ అంటే 121 square feet మనకి స్పేస్ వస్తుందండి. ఓకే అండి, మీరు విశాలమైన కార్ పార్కింగ్ చూస్తున్నారు. ఎక్సలెంట్ టైల్స్, ఎక్సలెంట్ పెయింటింగ్స్. అలాగే మీరు ఇక్కడ జాన్సన్ లిఫ్ట్ కూడా చూస్తున్నారండి. జాన్సన్ లిఫ్ట్. ఓకేనా సార్. ఇది ఇక్కడ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి మనం స్టెప్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ప్లాట్ కాస్ట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 1,21,00,000 అండి. వెస్ట్ ఫేసింగ్ 1,19,00,000. మనకి స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి. దీనిలో మనము ఎంటర్ అవుతున్నామండి. దీనిలో వచ్చేసి పవర్ బ్యాకప్, సీసీ కెమెరాస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. దీనికి లోన్ SBI ప్రొవైడ్ చేస్తుందండి. 90 నుంచి 95 లక్షలు లోన్ వస్తుందండి. మనం చూస్తున్నాం కదండి, ఇది హాల్ అండి. టీవీ స్టాండ్ పెట్టుకోవడానికి హాలు. చాలా పెద్ద హాల్ వచ్చిందండి. టైల్స్ కూడా జాన్సన్ టైల్స్, సీలింగ్ చేసి ఉంది. వీళ్ళు 4 ACలు ప్రొవైడ్ చేస్తున్నారండి. 3 బెడ్రూమ్స్కి 3 ACలు, మొత్తం 6 ఫ్యాన్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ అంతా, కబోర్డ్స్ కూడా చాలా నీట్గా చేస్తున్నాయి. ఈ దీనిలో ఒక మిర్రర్ కూడా ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్ లాగా కాకుండా ఒక వాల్కి ఒక మిర్రర్ కూడా ఫిక్స్ చేసి ఉందండి. మీరు చూడొచ్చు. ఇది మొత్తం చాలా లావిష్గా చాలా బాగా చేస్తుంది. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా ట్యాప్స్, కమోడ్స్ ఇవన్నీ కూడా జాగ్వార్ ట్యాప్స్, కబోర్డ్స్ వాడారు. అండ్ టైల్స్ కూడా చాలా నీట్గా ఫుల్ హైట్ వరకు చేశారండి. షవర్ ఫెసిలిటీ ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి. మనం ఇప్పుడు కిచెన్ చూస్తున్నామండి. కిచెన్ కూడా అండ్ వెట్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ ఇది వాడారండి, వుడ్. చాలా బాగా, చాలా ఎక్సలెంట్గా చేశారు కిచెన్ కూడా. మీరు చూస్తున్నట్లయితే కనుక చాలా బాగుందండి. కబోర్డ్స్ కూడా చాలా బాగా చేశారు. టైల్స్ అవన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా రెడ్ బ్రిక్తో చేశారండి. వైజాగ్ స్టీల్ వాడారు. మనమైతే వాష్ ఏరియాకి వెళ్తున్నాము ఇప్పుడు. వాష్ ఏరియా చూస్తున్నారు కదండి, ఇది వాష్ ఏరియా అండి. ఈ వాష్ ఏరియాలో మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకున్నా కానీ పైన కబోర్డ్స్ అవి కూడా ఇచ్చారు. వాష్ ఏరియాలో పెట్టుకుని ఇది పూజ గదండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. మనం ఎంటర్ అవ్వగానే పూజ గది కనిపిస్తుంది లోపలికి, చాలా ఎదురుగా. చూడండి, పూజ గదిలో కూడా కింద కబోర్డ్స్ ఇచ్చారు, ఏదైనా పూజా సామాగ్రి అన్నీ పెట్టుకోవడానికి. ఓకే, అండ్ మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. సెకండ్ బెడ్రూమ్లోంచి బాల్కనీలోకి దారి ఉందండి. బాల్కనీలో హ్యాపీగా కూర్చోవచ్చు. రోడ్ సైడ్ చక్కగా సిట్అవుట్ చాలా బాగుంది. బాల్కనీలో కూడా కబోర్డ్స్ కూడా చూసారు కదండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో ఇచ్చారు కబోర్డ్స్, చూడండి. అండ్ ఇందులో వాష్రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి. బయట చక్కగా రోడ్ వైపు మిర్రర్ ఇది ఇచ్చారు. ఇది చక్కగా చైర్స్ వేసుకొని కూర్చోవడానికి అలా చాలా బాగా చేశారండి. పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడకుండా హైట్గా కూడా ఇచ్చారు, గ్లాస్ హైట్. ఎదర్ ఫ్రంట్ వ్యూ అంతా చూస్తున్నారు కదండి, అంతా కూడా లివింగ్ ఏరియానే. చాలా బాగుంటుంది ఏరియా. అండ్ కమింగ్ టు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి సార్. ఇది జాన్సన్ టైల్స్ చాలా బాగా చేశారు. ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాయండి. ప్రతి రూమ్కి ఒక AC ఇస్తారు. మొత్తం 4 ACస్తో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు.
కబోర్డ్ చూస్తున్నారు కదండి. అండ్ చిల్డ్రన్స్ యొక్క బాత్రూమ్ అండి, వాష్రూమ్ ఎంత బాగుందో చూడండి. కమోడ్స్ కానీ ఇవి కానీ చాలా టైల్స్ కానీ ఫుల్గా ఉందండి. చూస్తున్నారు కదండి. ఈ అపార్ట్మెంట్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.